నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో 2011 సరిగ్గా ఈ రోజు నాడు మా పార్టీ ఆవిర్భావం జరిగింది. ఆ చరిత్రాత్మకమైన రోజు నాడు మరో చరిత్రకారుడితో మేము కలుసుకోవటం, వారి కార్యాలయంలో పార్టీ యొక్క జెండాను ఆవిష్కరించుకోవటం ఎంతో ఆనందకరమైన విషయం. ముద్రగడ్డ గారు అంటే ఒక పేరు కాదు, అదొక బ్రాండ్. ఆయన ఒక కులానికో, ఒక ప్రాంతానికో, ఒక జిల్లాకో సంబంధించిన నాయకుడు కాదు. ఆయన ఒక సామాజిక ఉద్యమకారుడు. ఈ సమాజంలోని అణగారిన వర్గాల కోసం తన గళాన్ని విప్పి నిరంతరం పోరాటాలతో రాష్ట్ర రాజకీయ చరిత్రలో తనకంటూ ఒక సువర్ణమైన పేజీని రాసుకున్న చరిత్రకారుడు. అలాంటి చరిత్రకారులు సమాజాన్ని ప్రేమించేటోళ్ళు, సమాజంలోని అన్ని వర్గాలు, కులాలు బాగా ఉండాలనుకున్న వాళ్ళు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలుకుతున్నారు. ఈరోజు మేము జ్ఞాపకం చేస్తాం. తాను ఆ రోజు రాజీ పడి ఉంటే, సోనియా గాంధీతో రాజీ పడి ఉంటే, ఆమె చెప్పిన ఓదార్పు యాత్రని ఆపుండుంటే ఆ రోజే పిసిసి ప్రెసిడెంట్ అయ్యేవాడు. కాలక్రమంలో ఒక 6 నెలల తర్వాత ముఖ్యమంత్రి అయ్యేవాడు. కానీ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఆ విధంగా రాజీ పడలేదు. తన తండ్రి మరణాన్ని పురస్కరించుకొని చనిపోయిన వాళ్లను పలకరించడానికి ముహూర్తాలు ఏంటి అని అడిగాడు. దానికి పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏంటి అని అడిగాడు. అక్కడి నుంచే తిరుగుబాటు మొదలైంది. ఈ రోజు వరకు తన తిరుగుబాటు జరుగుతూనే ఉంది. ఆయనకి వచ్చిన 5 సంవత్సరాల పరిపాలన కాలంలో ఓ 2 సంవత్సరాలు కోవిడ్ తీసేస్తే 3 సంవత్సరాలలో, ఆ 3 సంవత్సరాల్లో కూడా మొదటి 6 నెలలు, చివరి 6 నెలలు తీస్తే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన కాల పరిమితి 2 సంవత్సరాలు మాత్రమే అని మనం చేస్తున్నాం. ఆ ఒక్క 2 సంవత్సరాల్లోనే 4,56,000 కోట్ల పంపిణీ చేశాడు. మధ్యలో సుధాకర్ బాబు గారు లేడు, గిరిబాబు గారు లేరు, ఏ మధ్యవర్తి లేడు. డైరెక్ట్గా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి లబ్ధిదారుడికి డబ్బులు పడిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి సొంతం. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవటానికి ఈ రాష్ట్రంలో కులాలను లేపాడు చంద్రబాబు నాయుడు తన స్వసిద్ధమైన రాజకీయ వ్యవహార శైలితో. ఆయన విభజన రాజకీయాలనే నమ్మాడు. అది కులమైనా విడిపోవాలి, ప్రాంతాలైనా విడిపోవాలి, వ్యక్తులైనా విడిపోవాలి, కుటుంబాలైనా విడిపోవాలి, ఒకరినొకరు కొట్టుకొని చంపుకోవాలి, తను మాత్రం ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలి. ఆయన్ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం కోసం కొన్ని సంస్థలు, వ్యవస్థలు, కార్పొరేట్ శక్తులు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. అదే చంద్రబాబు నాయుడు గారి బలం. చంద్రబాబు నాయుడు గారికి ఆసరా కానీ, నాడు నేడు పథకాలు లాంటివి, నేను 38 రకాల పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు సొంతం అని చెబుతాను. నారా చంద్రబాబు నాయుడు సొంతమైన పథకం ఒకటి చెప్పమని అడుగుతున్నాను. ఒక్క పథకం లేదు కదా. ఇంకా రాజధాని పేరుతో కోట్ల రూపాయలను కొల్లగొడుతూ, కొన్ని వర్గాల కోసమే పనిచేస్తూ, రాష్ట్రాన్ని కులం పేరుతో విభజించి, మతం పేరుతో విభజించి తైతక్కలాడే కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను సీనియర్ నాయకులు, ఉద్యమకారుడు, వారిని నేను మనస్ఫూర్తిగా మీడియా సాక్షిగా నేను అడుగుతున్నాను. మీరు మళ్ళీ మీ గళాన్ని విప్పాలి. మీరు ఈ రాష్ట్రంలో పర్యటించాలి. చెదిరిపోయిన వర్గాలన్నింటినీ కలపాలి, అణగారిన వర్గాలన్నింటినీ కలపాలి. మీ సిద్ధాంత బలాన్ని మరోమారు ఈ రాష్ట్రానికి చెప్పాలి. ఎందుకోసమనంటే మీ సిద్ధాంతాలన్నిటినీ ఒక చోట కూర్పుగా చేస్తే ఆయనే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు పంపిణీలో ఏ ఒక్కరోజు కులాన్ని చూడలేదు. పంపిణీలో రాజకీయాల ప్రస్తావన రాలేదు. పంపిణీలో పార్టీకి ఓట్లేసారా అలాంటి కార్యక్రమాలు చూడలేదు. కానీ ఈ రోజున రాష్ట్రంలో ఏం జరుగుతుంది? అలలు బగలు కొడుతున్నారు, పోలీస్ కేసులు పెడుతున్నారు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు. స్వయాన అంబటి రాంబాబు లాంటి ఒక సీనియర్ నాయకుడి మీద, ఇంటి మీద 7 గంటల సేపు దారుణాతి దారుణంగా దాడి చేస్తే ఈ రోజు వరకు దాడి చేసిన వాడిని ఒక్కరిని అరెస్ట్ చేయని ఈ ప్రభుత్వం. నిన్నేమని చూడాలి?
నీకు కాపులంటే పడదు, మాళ్ళంటే పడదు, మాదిగలంటే పడదు, ఎరుకుల యానాదులంటే పడదు, బీసీలంటే పడదు, ఎవరు పడతారు నీకు అని చెప్పి అడుగుతున్నాం. అందుకే నేను ముద్రగడ్డ గారిని సవినయంగా ఈ చరిత్రాత్మకమైన రోజులో వారి గృహంలోనే చేతులు జోడించి వినమ్రంగా నేను మనవి చేస్తున్నాను. మీరు సామాజిక కోణంలో సమాజంలోని అణగారిన వర్గాలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం జరగాలంటే మీలాంటి వాళ్ళు తత్వవేత్తలు బయటికి రావాలి, మీలాంటి ఆలోచన పరులు మాట్లాడాలి, మీరే గళం విప్పాలి, దీన్ని ప్రశ్నించాలి. కులం పేరుతో, మతం పేరుతో, వర్గాల పేరుతో ఈ సమాజాన్ని విభజించే విభజనకారుల మీద మీరు ధ్వజెత్తమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఒక మేధావి యొక్క మౌనం చాలా నష్టపరుస్తుందని చరిత్ర చెప్తుంది. ముద్రగడ్డలు గారు లాంటి వాళ్ళు మాట్లాడకపోతే కూడా ఈ సమాజానికి నష్టం జరుగుతుంది. మీరు మాట్లాడమని మీ కుమారుడి సంగతి ఈ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు సంఘటితమై రేపు ఆయన గెలిపించుకునే బాధ్యత మేము భుజస్కంధాల మీద తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే విషయంలో మీరు అత్యంత చురుకైన పాత్రని ఇక్కడి నుంచి పోషించమని సవినయంగా నేను మీడియా సాక్షిగా వారిని నేను కోరుకుంటూ, అందరం కలిసిమెలిసి ఐక్యతతో అన్ని సామాజిక వర్గాలను, ఆ సామాజిక వర్గాలకు ఉన్న నేపథ్యాలను, ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన కుల వృత్తులను, ఆ సామాజిక వర్గాల యొక్క వ్యవసాయ వృత్తులను, వ్యవసాయ కూలీలకు సంబంధించిన లక్ష్యాలను అందరం కలిసి ఒక్క మనిషి ఆ ఒక్కడి చేయగలుగుతాడని రాష్ట్రం నమ్ముతుంది. తల్లకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు నాయుడు మాటలు ఈ రాష్ట్రంలో నమ్మే ప్రసక్తి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడంటే 6 100 106 మాట మీద నిలబడతాడు, చేసి చూపిస్తాడని ఆ కాలంలో చూపించాడు, రేపు చేయబోతాడని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను.